ప్రేక్షకులందరికీ నమస్తే. ధర్మ మార్గం ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక సబ్జెక్ట్కి వెళ్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం మన భారతదేశంలోనే అత్యంత వైభవమైన, ఆధ్యాత్మికమైన, సంపన్నమైన గుడి. అది కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధి మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే దైవాదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి, ఈయన ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, శ్రీవాణి ట్రస్ట్ అని ఉంది. శ్రీవాణి ట్రస్ట్ ఏమనుకున్నదంటే మొత్తం అంటే తెలంగాణ, ఆంధ్ర ఆర్ కేవలం ఆంధ్రాలో మాత్రమే ఒక 5,000 గుళ్ళు కట్టాలి. ఆ గుళ్ళు ఎక్కడెక్కడ కట్టాలి అంటే కొన్ని మారుమూల ప్రాంతాలు, ఎక్కడ ఉన్న ప్రజలైతే తిరుపతికి రాలేరో అలాంటి ప్లేస్లో కట్టాలి. దీనివల్ల ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్స్లో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు, ఆ పరమానందాన్ని పొందుతారు. ఇది ఇంటెన్షన్. సో ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కొన్ని మాటలు మాట్లాడారు. ఈ మాటలు చాలా సిగ్నిఫికెంట్ అండి. సో ఈయన ఏం మాట్లాడారు ఒక్కసారి మనం విందాం. విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే గుళ్ళు టీటీడీ కట్టాలని అనుకున్నదో అక్కడ ఎవరి గుళ్ళు కట్టాలో అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వదిలేశాము అని చెప్తున్నారు. అంటే ఎవరైనా ఆంజనేయ స్వామి గుడి కట్టాలంటే అది కడతారు, లేదు మాకు శివాలయం కట్టాలంటే శివాలయం కడతారు, ఏదంటే అది. ఆయననే క్లారిటీ ఇస్తున్నారు, చూద్దాం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాడు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. సో శివాలయం కావచ్చు, ఏ గుడైనా కావచ్చు, ఏవైతే హిందూ సాంప్రదాయాలలో చెప్పబడ్డాయో వేటినైతే సనాతన ఆగమ శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ ఆగమ శాస్త్రాలు ఒప్పుకునే గుళ్ళు ఏవైతున్నాయో ఆ గుళ్ళు కడతారనమాట. సో కొన్ని తన పరిధిలో లేవు అని చెప్తున్నారు, అదేంటో కూడా మనం విందామండి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు. సో ఈ దైవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఆనం గారు ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే షిరిడీ సాయి మందిరాలని మేము కట్టం, ఎందుకంటే అవి మా పరిధిలో లేవు అని చెప్తున్నారు. అది కూడా ఎందుకో విందాం. ఆ పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. సో షిరిడి మందిరాలు అని ఏవైతే చెప్పుకుంటారో, గుళ్ళు అని చెప్పుకుందాము, అవి దేవాదాయ ధర్మాదాయ శాఖ దీని కిందికి రావండి. ఎందుకంటే అవి హిందూ ఆలయాలుగా కన్సిడర్ చేయరు కదా. ఇప్పుడు హిందూ దేవుడు కానీ హిందూ ఆలయాలు ఏంటి అని అంటే సనాతన వైదిక ధర్మంలో ఏవైతే చెప్పబడ్డాయో వాటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మసీదులు కట్టాలా, లేకుంటే చర్చిలు కట్టాలా, ఇవన్నీ సనాతన ధర్మంలోకి రావు కదా. అదేవిధంగా ఈ షిరిడీ సాయిబాబాకి సంబంధించిన గుళ్ళు అనుకోండి, ఏదన్నా అనుకోండి, అవి ఏవి కూడా హిందూ ధర్మం ఫోల్డ్లోకి రావు. అర్థమవుతుందండి? ఈ ఏవి కూడా హిందూ ధర్మంలోనికి రావు కాబట్టి దాన్ని మేము కట్టలేము, మా పరిధిలో లేవని చెప్తున్నారు ఆయన. ఈ స్టేట్మెంట్ ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఈ షిరిడీ సాయిబాబాని గురువుగానో, అవధూతగానో, దేవుడిగానో ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళు నమ్ముకోవచ్చు, వాళ్ళు గుళ్ళు కట్టుకోవచ్చు. కానీ దేవాదాయ శాఖ కిందకి ఇవన్నీ రావు కదా, ఎందుకంటే అవి హిందూ గుళ్ళు కాదు. ఈ విషయాన్ని మనం కూడా చెప్పట్లేదండి, ఈ విషయాన్ని ఈ షిరిడీ సంస్థాన్ వాళ్ళే చెప్పారు. నేను అది కూడా మీకు ఒక PDF చూపెడతాను. సో ఈ మంత్రి గారు ఏమంటున్నారంటే షిరిడీ సాయిబాబా గుళ్ళు ఎవరైనా కట్టాలని మా ముందుకు వస్తే మేము కట్టలేమండి, ఎందుకంటే అది హిందూ సాంప్రదాయం కిందకి రాదు. ఇంకా చెప్తారు చూడండి, ఇంకా డీటెయిల్స్ ఇస్తారు ఆయన. మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. సో హిందూ ధర్మానికి సంబంధించిన దాంట్లోనే ఈ శాఖ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ శాఖ ఏదైతే గవర్నమెంట్ శాఖ ఉందో దీంట్లోకి ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు వచ్చాయి. ఇప్పుడు టీటీడీ కానివ్వండి, శ్రీశైలము, అన్ని గుళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు.
అది కాకుండా ఇంకా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇంకొన్ని గుళ్ళు వీళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఇన్కమ్ లేదని తీసుకోలేదు. తర్వాత కాలంలో అన్ని తీసుకుంటారేమో, మనం ప్రెషర్ పెట్టాలి. సో పాయింట్ ఏంటంటే సాయిబాబాకి సంబంధించిన గుళ్ళు ఈ శాఖలో రావు. కాబట్టి ఎవరైనా షిరిడి సాయిబాబా గుళ్ళు కావాలని ప్రపోజల్ తీసుకొస్తే అది టీటీడీ కానీ లేకుంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతుందో అది కట్టదు, ఎందుకంటే దానికి సంబంధం లేదు. ఇది ఇంకా విందాం. ఇంకోటి సాంప్రదాయం గురించి కూడా ఈ మంత్రి గారు మాట్లాడారు. సో హిందూ సాంప్రదాయంలోకి షిరిడి సాయిబాబా రాడు, అది నా చెప్పిన పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే ఈరోజు చాలా మంది షిరిడి సాయి భక్తులు లేకుంటే ఈ కల్ట్ సభ్యులు ఏమంటున్నారంటే షిరిడి సాయిబాబా కూడా హిందువే, షిరిడి సాయిబాబా బ్రాహ్మణుడే, సకల దేవతలు ఆయన లోపటున్నారు, మీరు ఎట్లా వేరు చేసి మాట్లాడతారు? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఆ డిపార్ట్మెంట్ సనాతన ధర్మానికి అనుగుణంగా నడిచే డిపార్ట్మెంట్, అది వాళ్లే కాదంటున్నారు. ఇంకా వేరేవాళ్ళు ఎవరు చెప్తే ఏంటది? ఇది ఇంకోటి గవర్నమెంట్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్, వాళ్లే చెప్తున్నారు షిరిడి సాయిబాబాకి మా డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఎందుకంటే ఆగమ శాస్త్రాలు కానీ లేకుంటే వైదిక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి దేంట్లో కూడా ఇది ఫిట్ కాదు. అంతే కదా, మరి ఫిట్ కానప్పుడు వాళ్ళు ఎందుకు ఈ షిరిడి సాయిబాబా గుళ్ళు కడతారు? సో ఇక్కడ గుళ్ళు కట్టడమా కట్టకపోవడమా పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ షిరిడి సాయిబాబా ఆలయాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ ఏదైతే కల్ట్ ఉందో అది హిందూ ధర్మంలోకి ఫిట్ కాదు, అది పాయింట్. సో ఇంకేమంటున్నారు మంత్రి గారు విన్నాం. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు, సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. సో షిరిడి భక్తులుగా చాలా మంది ఉండొచ్చు, హిందువులు కూడా ఉండొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది వైదికం కాదు, సనాతన ధర్మం కాన్సెప్ట్లోకి రాదు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేదు. సో పౌరాణికం అంటే ఇక వేదాలు అన్ని శాస్త్రాలన్నీ తీసుకునేది, ఎందుకంటే మంత్రి గారికి కొంచెం ధర్మం గురించి అంత కాన్సెప్ట్ ఉండదు కదండి. ఇప్పుడు మన దేవీ దేవతలు ఎవరు అంటే వేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు. దీంట్లో సనాతన ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలు కానీ పరమాత్మ కానీ వర్ణించబడ్డారు, కాబట్టి అది ప్రమాణం అవుతుంది. దాంట్లో ఫిట్ అయినది ఏదైనా ఉన్నా కూడా అది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వస్తుంది. మరి షిరిడి సాయిబాబా ఈ గ్రంథాలలో ఇక్కడ లేడు కదా, సో ఆయన అవుట్ సైడర్ అయిపోయాడు. సో ఈ మంత్రి గారు అఫీషియల్గా చెప్తున్నారు, ఇది ఏం చెప్తున్నారు? సనాతన ధర్మానికి షిరిడి సాయికి ఏ సంబంధం లేదు, సంబంధం లేదు అసలు. ఇంకా మంత్రి గారు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకరు వచ్చి అట్లెట్లా అంటాడు. ఆయన మంత్రి, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ హిందూ ధర్మానికి సంబంధించిన వ్యవహారాలు, గుళ్ళు ఇవన్నీ రన్ చేస్తుంది. కాబట్టి ఆయన అఫీషియల్గా చెప్తున్నాడు. ఆయన అఫీషియల్గా చెప్పిన తర్వాత షిరిడి సాయిబాబా హిందూ దేవుడు కాదా, హిందూ గురువు కాదా? రావడంలోకి మీరు పెట్టుకుంటే సపరేట్ కల్ట్ లాగా పెట్టుకొని మీరు పూజించుకోండి, అంతేగాని దీని కిందికి రాదు. పోతే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అది మనం తర్వాత చర్చిద్దాం. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. సో అర్థమవుతుంది కదండి, క్లియర్ కట్ గా మంత్రి గారు చెప్పేది ఏంటంటే ఈ షిరిడి సాయిబాబా కానీ ఆ షిరిడి సంస్థాన్ కానీ ఆయన దేవుడా, అవధూతనా, గురువా, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఎవరు నమ్ముకున్నారో వాళ్ళ అభిప్రాయం, అది ఆయన దేవుడు అని నమ్ముతున్నారు, వాళ్ళ అభిప్రాయం. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నమ్ముకోవచ్చు, తప్పేం కాదు. పోతే హిందూ ధర్మం ఫోల్డ్కి నా రాడు, ఇది అఫీషియల్ స్టేట్మెంట్, చాలా సిగ్నిఫికెంట్ కూడా. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు, అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ ధర్మ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. సో మనకు క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే ఈ షిరిడి సాయిబాబా కానీ ఆ పద్ధతులు కానీ సనాతన ధర్మంలోకి ఫిట్ కావు. ఎందుకంటే ఇది క్లారిటీ వచ్చేసింది మనకు. ఇక దీని మీద చర్చించుకోవడము, ఇవన్నీ చేసుకోవడం నిర్వివాదం అండి, వేస్ట్ ఆఫ్ టైం అది. అయితే ఇంకో మాట కూడా మంత్రి గారు ఇక్కడ చెప్పారు, అదేంటంటే వాళ్ళకే ఫండ్స్ ఉన్నాయి, వాళ్లకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళే మనం కట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు, అది
వాళ్లకు సంబంధించిన వ్యవహారం, అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు. సో అది కూడా మంత్రి గారు క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే, అసలు ఈ షిరిడి సాయి బాబా వాళ్ళు, ఈ షిరిడి సంస్థ ఏదైతే ఉందో, వాళ్ళు కోర్టులో ఏమన్నారో అది ఒకటి నేను పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి పెట్టాను, దాన్ని చూపెడతాను, దాన్ని మీరు చూడండి. తర్వాత వాళ్ళకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళేదో వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చండి, మనతో కలుపుకోవడం ఎందుకు? హిందూ ధర్మంతో కలుపుకొని కలగాపులగం చేసి ఈ కిచిడి కలపడం ఎందుకు? అవసరం లేదు కదా. సో ఆ ఫైల్ కూడా మనం ఒకసారి చూసేద్దామండి. సో మనం ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ఇదైతే ఉందో, ఇది టీటీడీ, శ్రీశైలం ఇవన్నీ కౌంట్ చేస్తుంది. సో ఇందులో సెక్షన్ 111 యాక్ట్ ఏదైతే ఉందో, దీని ప్రకారం ఏంటంటే టీటీడీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం సనాతన ధర్మాన్ని ప్రచారానికి లేకుంటే రక్షణకు మాత్రమే వాడాలి. కాబట్టి షిరిడి సాయి మందిరాలు కట్టడానికి వీల్లేదు టీటీడీ ఫండ్స్తో. తర్వాత ఇలా అని ఇవన్నీ ఉన్నాయండి, ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇవన్నీ ఒక 5,000 గుళ్ళు వీళ్ళు కడుతున్నారని. సో అవన్నీ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ టీటీడీ అనౌన్స్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఎంత భూమి ఎవరైనా వచ్చి డొనేట్ చేస్తే ఎంత వీళ్ళు ఫండ్స్ ఇస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఒక 5,000 గుళ్ళు కడతారనే మాట కూడా ఇక్కడ ఈ ఫైల్లో మనకు కనిపిస్తుంది. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు షిరిడి సాయి సంస్థాన్ దగ్గరకు వద్దాం. ఇక్కడ వీళ్ళకి మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటి? వీళ్ళకు 3,618 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులలో ఉన్నాయన్నమాట. దాని మీద నికరంగా ఒక 256 కోట్లు సంవత్సరానికి వస్తాయి. మరి ఇన్ని డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళకు ఫండ్స్ ఎందుకండి? వాళ్ళు సాయిబాబా గుళ్ళు కట్టుకోవాలి, ఇంకా ఫండ్స్ ఎందుకు? ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళే చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫండ్స్? మళ్ళీ ఇది కాకుండా 549.44 కిలోల బంగారం ఉంది, అది ఆల్మోస్ట్ 151 కోట్ల విలువ ఉంది. ఇంత ఉండగా మళ్ళీ వాళ్ళకి ఇంకా ఫండ్స్ ఎందుకండి? తర్వాత సిల్వర్ ఉన్నాయి, 7,000 కిలోల సిల్వర్ ఉంది. ఇది కాకుండా ఫారెన్ కరెన్సీ ఇవన్నీ ఉన్నాయి, డొనేషన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటే ఈ సమాధి టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే, అంటే ఆ ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా ఏదో హాస్పిటల్ కూడా ఉన్నట్టుంది, షిరిడి సాయిబాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండగా వాళ్ళకి టీటీడీ ఎందుకు ఇస్తుందండి డబ్బులు? ఇవ్వదు కదా, ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అడగొద్దు కూడా. వాళ్ళు నిజంగా సిన్సియర్ అయితే మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, మా దగ్గరే డబ్బులు ఉన్నాయి, మాకెవరివి అవసరం లేదని వాళ్ళు కట్టుకోవాలి. ఇంకోటి ఇదే కాదు, ఇప్పుడు ఇన్ని డబ్బులు కూడగొట్టుకున్నారు, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ పద్ధతి ఏదో, మీ పూజలు ఏదో మీరు చేసుకోండి. మళ్ళీ దాన్ని తెచ్చి హిందూ ధర్మంలో కలిపేసి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి ఇన్సల్ట్ చేసి సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముందయ్యా? డబ్బులు ఉన్నాయిగా మీ దగ్గర. హిందూ మతంతో, హిందూ ధర్మంతో మళ్ళీ కలుపుకోవడం ఏంటి? మీ కుంపటేదో మీరు పెట్టుకున్నారు, దాంట్లో ఉండండి మీరు. మళ్ళీ దీంట్లో కలగాపులగం చేసి కంపలేపడం ఎందుకు? సో ఇది కాదు. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి ఎక్కడికో వెళ్ళింది ఇది. సో షిరిడి సంస్థాన్ వాళ్ళు ఏమన్నారు? ఇది ఎక్స్క్లూజివ్ హిందూ ఆర్గనైజేషన్ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి ఏమన్నారు? ఈ ట్రస్ట్ కానీ లేకుంటే ఈ సిస్టమ్ కానీ కాంపోజిట్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పారు. వీళ్ళు చారిటబుల్ ట్రస్ట్ అంటే కేవలం హిందూది కాదు, అందరు వస్తారు ఇక్కడ అని చెప్పుకున్నారు. మరి అందరు వస్తారని చెప్పుకున్న వాళ్ళు హిందూ ధర్మంతో ఎందుకు కలుపుతున్నారు? మళ్ళీ పైత్యం ఏంది? ఎందుకు కలపాలి మళ్ళీ? ఇప్పుడు మీది హిందూ ఆర్గనైజేషన్ కాదు, అందరు వస్తారు, సెక్యులర్ పద్ధతి అని చెప్పుకున్నారు. మరి సెక్యులర్ పద్ధతిలో చేసుకోండి పూజలు. మళ్ళీ దాంట్లో కృష్ణుణ్ణి, రాముణ్ణి, నందీశ్వరుణ్ణి తెచ్చి ముందు పెట్టుడు, ఈ పైత్యాలన్నీ ఎందుకయ్యా? ఎందుకు? వీళ్ళే డిక్లేర్ చేశారు చూడండి. ట్రస్ట్ అఫీషియల్ ఆబ్జెక్టివ్ ఏంది? ద డిక్లేర్డ్ ఇన్స్టిట్యూషనల్ ఎయిమ్ ఆఫ్ ద ట్రస్ట్ ఇస్ టు ప్రొపగేట్ యూనివర్సల్ టీచింగ్ ఆఫ్ షిరిడి సాయిబాబా. అదేంటంటే సబ్కా మాలిక్ ఏక్. ఇది అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నది. మరి ఎందుకయ్యా మళ్ళీ రామ, కృష్ణ, సాయిరామ్, సాయి కృష్ణ ఎందుకు? ఇవి అవసరమా మీకు? పైత్యం ఇదేనండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇదే పైత్యం అండి. మీరు ఒక పద్ధతిని ఫాలో చేశారు, ప్రొసీడ్ అయిపోండి. మళ్ళీ హిందువుల దగ్గరకు వచ్చి వాళ్ళని మతం మార్చడం ఎందుకు? మీ కల్ట్లోకి మీరు ఒక కల్ట్ని తయారు చేసుకున్నారు, కల్ట్లో ఉండండి. ఎవడికి ఇష్టం ఉంటే వాడు వస్తాడు. మళ్ళీ దానికి ప్రచారాలు,
సాయే శివుడు, సాయే విష్ణువు, సాయే కృష్ణుడు, సాయే రాముడు. ఈ పైత్యం ఏంటి? ఇది ప్రాబ్లం అండి ఇక్కడ. ఇంకోటి, వీళ్ళు ప్యూర్ హిందూ కాదు, ప్యూర్ రిలీజియస్ కాదు అని చెప్తూనే మళ్ళీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా అడుగుతుంటారు హిందూ డొనేషన్ల మీద. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రనే మెయింటైన్ చేస్తుంది అనుకోండి, వాళ్ళని వీళ్ళని పెట్టి. మరి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ముచ్చట్లు అవసరం లేదు కదా. సో అందుకే నేనేమంటానంటే, మీకు హిందూ ధర్మంతో సంబంధం లేదు, ఇది హిందూ రిలీజియస్ ఆర్గనైజేషన్ కాదు. ఏదో సాయిబాబా వారు ఏదో గొప్ప మాటలు చెప్పారంటున్నారు, పాటించుకోండి దాన్ని. మళ్ళీ దాంట్లో వేదాల్ని దూరుస్తారు, రామ అంటారు, కృష్ణ అంటారు. ఈ పైత్యాలతోనే ప్రాబ్లం. ఈ కలగాపులగం చేసి కంపలేపేది ఏదైతే ఉందో ఇది ప్రాబ్లం. ఆనం రామనారాయణ గారు, మంత్రి గారు ఎవరైతే చెప్పారో ఆ స్టేట్మెంట్ ఒక విషయం క్లియర్ అయిపోయింది. అదేంటంటే హిందూ ధర్మానికి సంబంధం లేదు షిరిడి సాయికి, అసలు సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు దాన్ని కలుపుకుంటూ పోయి కంపులేపే కంటే మీ పద్ధతిని మీరు పాటించుకోవడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సో మరి ప్రేక్షకులు మీరేమంటారు చెప్పండి? కరెక్టే కదా. సంబంధం లేనప్పుడు ఎందుకు కలుపుకోవాలి? సపరేట్ పెట్టుకోండి కుంపటి. ఆల్రెడీ పెట్టుకున్నారు. ఇంకా హిందూ ధర్మాన్ని ఇన్సల్ట్ చేసి ఇది అది ఒకటే, అందరూ ఒకటే, సాయిబాబాలు అందరు దేవుళ్ళు ఉన్నారు, ఇవన్నీ చెప్పడం అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. మీకు, మీ కుటుంబాలకి, మీ ఆర్గనైజేషన్స్కి కూడా మంచిది కాదు. ఎందుకంటే సనాతనమైన దేవీ దేవతలు ఉంటారు కదా, భగవంతుడు ఏం చేయకపోవచ్చు, ఈ సనాతనమైన దేవీ దేవతలు ఉంటారు కదా, వాళ్ళ శాపాలు, వాళ్ళ ఉగ్రత మీ మీదకి వస్తే మాత్రం మీ కల్ట్ మొత్తం నాశనం అయిపోతుంది. అక్కడి దాకా తెచ్చుకోకండి. సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.